అమెరికాకు పోవాల్సిన కేటీ రామారావు ఫ్లైట్ మిస్ వదిలిపెట్టుకొని తీన్మార్ మల్లన్నను ఓడగొట్టాలని తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు కేటీ రామారావు గారు, మీరు మీ నాయన మీ బొందల్లో ఆ గోరీల్లో ఉన్న మీ తాతలు లేచి వచ్చినా తీన్మార్ మల్లన్నను ఈసారి ఓడించలేదు. రోజుకు తీన్మార్ మల్లన్న మీద ఒక 2 వీడియోలన్నా విడుదల చేయాలని వాళ్ళ పోరగాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏమనంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదని. తీన్మార్ మల్లన్న ఎసొంచోడు ఇల్లందు ఆడబిడ్డలకు తెలియదా? ఇల్లందు ప్రజలకు తెలియదా? ఏమైందిరా, ఏం చేస్తుర్రా అని తిట్టినట్ట మొన్న. రోజు 2 తప్పుడు వీడియోలు చేయాలి తీన్మార్ మల్లన్న మీద అని తిడితే చేస్తున్నాం సార్ అని. మరి చేస్తే గట్టెట్లయితుందిరా, మళ్ళా జనమంతా మల్లన్న మల్లన్న అని ఎందుకు అంటుర్రా అంటే మేము వేస్తున్నాం కానీ వాళ్ళు నమ్ముతలేరు సార్ జనం అని చెప్పినారు. తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు, తెల్లారి లేస్తే పచ్చి గలీజ్ మాటలు మాట్లాడుడు, వెకిలి పనులు చేసుడు. గుణగణాలు, అభ్యర్థుల గుణగణాలు చెప్పినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు మీరు తెలుసుకోవాలి. ఇటు దిక్కేమో మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు రాకేష్ రెడ్డి, ఇంకో దిక్కేమో మీ మెడలో ఉండే గోల్డ్ గుంజుకునే బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ మీద ఆలోచించుకోండి. దందాలు చేయడం, నేను అంటలేను దందాలు చేస్తుండవు, ఉత్తగానే అంటలేను, అకారణంగా అంటలేను. ఆయన అఫిడవిట్ ఆన్లైన్ ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. అఫిడవిట్ తీయండి. తీన్మార్ మల్లన్న అఫిడవిట్లో ఆయన రాసుకున్నాడు 56 కేసులు ఉన్నాయి ఆయన మీద, క్రిమినల్ కేసులు 56. ఎట్లాంటి కేసులు? ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులు, గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్ఫింగ్ చేసిందని పెట్టిన కేసులు, మీ అనుమతి లేకుండా, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నెంబర్ని తీసుకుపోయి యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెడితే దాని మీద పెట్టిన కేసులు, బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి బెదిరించి ఒక కుటుంబం మొత్తమే ఆత్మహత్య చేసుకోబోతే ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ మీదకి వెళ్ళి కేసులు. మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప నించుకున్నదంటే గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా ఒక 56 క్రిమినల్ కేసులు, 74 రోజులు చెంచల్గూడ జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మింగట పెట్టింది. మరి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, గ్రాడ్యుయేట్లకు ప్రతినిధిగా ఎవరు ఉండాలి? ఒక వైట్ కాలర్ వర్కర్ ఉండాలనా, ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలనా, ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండాలనా, లేకపోతే ఒక క్రిమినల్ 56 కేసులున్న క్రిమినల్ ఉండాలనా? దయచేసి ఆలోచించండి. మాకు ఈ ఒక్క సీటుతోని గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ పోదు. కానీ ఏం జరుగుతుంది రేపు రాకేష్ రెడ్డి గెలిస్తే అంటే, నర్సంపేట యువత తరపున, నర్సంపేట గ్రాడ్యుయేట్ల తరపున రేపు శాసన మండలిలో గల్లాబట్టి అడిగే పరిస్థితి ఉంటుంది. ఏమైంది నా 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయినాయి నోటిఫికేషన్లు అని అడిగేటోడు ఉండాలంటే అక్కడ మాట్లాడే దమ్మున్నవాడు ఉండాలి. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఉండాలి. ఇవాళ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఉండాల్సింది, అక్కడ నిలవాల్సింది ఇవాళ బాకాలుదే జర్నలిస్టులు కాదు, బాకాలుదే ఎమ్మెల్సీలు కాదు. ప్రభుత్వం బజాయించేటోళ్ళు ఉండాలి, ప్రభుత్వాన్ని గల్లబట్టి అడిగేటోళ్ళు ఉండాలి. ఏమైంది మా నిరుద్యోగ భృతి? 4000 ఇస్తా అన్నావు, ఏమైందని అడగాలి.